టాలీవుడ్ లో సంక్రాంతి ఫైట్ ముగిసింది. సమ్మర్ పై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. మే 9న కల్కి ఫస్ట్ పార్ట్ తో ప్రభాస్ ఒక్కడే సమ్మర్ బరిలో సత్తా చాటేందుకు వస్తున్నాడు. అయితే ఈసారి దసరా ఫైట్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది. బాక్స్ ఆఫీస్ దుమ్ము రేగడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా రేస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ ను ఇప్పటికే లాక్ చేసుకున్నాడు. అటు దసరా బరిలో అక్కినేని హీరో నాగ చైతన్య కూడా తండేల్ గా తొడగొడుతున్నాడు. అయితే ఇప్పుడు దీన్ని మించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ దసరా ఫైట్ ని ఆసక్తికరంగా మార్చేసింది. నందమూరి సీనియర్ హీరో బాలయ్య కూడా దసరా ఫైట్ కు సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది. అదే జరిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర బాబాయ్ అబ్బాయి ఫైట్ ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. భగవాన్ కేసరితో వరుసగా 3వ విజయం అందుకున్న బాలయ్య మామూలు జోరు చూపించట్లేదు. పొలిటికల్ బిజీలో ఉండి కూడా నెక్స్ట్ సినిమాను మొదలు పెట్టాడు. బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న షూటింగ్ జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం మొదలైనప్పుడు అసలు ఏప్రిల్లోనే ఏపీ ఎన్నికల ముందు విడుదల చేయాలనుకున్నారు. తర్వాత సమ్మర్ అన్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేస్తే ఎలా ఉంటుందో అనే ఆలోచనలు మేకర్స్ ఉన్నారట. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ లో క్లారిటీ రాలేదు. కానీ అక్టోబర్ 3న ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ముందుగా అనుకుంటున్న ప్రకారం దేవర కూడా దసరా బరిలో దిగనుంది. ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ అయ్యి అక్టోబర్ 10 దసరా పండక్కి దేవర షిఫ్ట్ అయింది. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత వస్తున్న జూనియర్ ఈ మూవీతో రికార్డుల ఊచకోతకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి టైంలో దేవర NBK 109 చిత్రాలు ఓ వారం అటు ఇటుగా విడుదలైనప్పటికీ బాక్స్ ఆఫీస్ ఫైట్ మామూలుగా ఉండదంటున్నారు విశ్లేషకులు. నిజానికి నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ కి అంతగా మంచి రిలేషన్స్ లేవు. ఇక బాబాయ్ అబ్బాయికి ఫ్యామిలీలో అంతగా పొసగదన్న విషయం కూడా అందరికి తెలిసిందే. ఈ విషయాన్ని బలపరిచేలా ఇటీవల కాలంలో పలు సంఘటనలు కూడా జరిగాయి. అలాంటిది బాబాయ్ అబ్బాయి సినిమాలతో పోటీ పడితే ఎలా ఉంటుంది? 2 నందమూరి సింహాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బరిలోకి దిగితే ఆ లెక్క ఊహకు కూడా అందదంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు ఈ దసరాకి అదే జరగబోతోంది. అటు సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. అయితే నందమూరి హీరోల మధ్య దసరా బరిలో ఫైట్ ఉన్నప్పటికీ అది పెద్దగా ఎఫెక్ట్ చూపదని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇద్దరు సినిమాలు దసరాకి రిలీజ్ అయినప్పటికీ 2 సినిమాల మధ్య వారం రోజుల గ్యాప్ ఉంటుంది కాబట్టి పెద్ద ఎఫెక్ట్ పడదంటున్నారు. బాలయ్య సినిమా హిట్ టాక్ వస్తే మొదటి వారంలో మాక్సిమం కలెక్షన్లను కొట్టేస్తారు. కాబట్టి దేవర ఎఫెక్ట్ బాలయ్య మూవీపై, బాలయ్య ఎఫెక్ట్ జూనియర్ పై పడే ఛాన్స్ లేదంటున్నారు. చూడాలి మరి దసరా బరిలో నందమూరి హీరోల ఫైట్ ఎలా ఉండబోతుందో.